హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతం ఎక్కడ మొదలైంది, మనం మహాభారతం గురించి ఎందుకు తెలుసుకోవాలి, మహాభారతం కథ గురించి చాలా వివరంగా స్టోరీ బై స్టోరీ తెలుసుకుంటూ వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు మహాభారతం అంటే ఏంటి? మహాభారతం అంటే భారత వంశానికి చెందిన ఒక గొప్ప కథ అని దాని అర్థం. దీన్ని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. దీన్ని వేదవ్యాస మహర్షి రచించారు. ఇందులో ప్రధానంగా కౌరవ పాండవుల మధ్య జరిగిన రాజ్య పోరాటం, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కనిపిస్తుంది. కానీ ఇది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు. ఇందులో నీతి శాస్త్రం, మనిషి ఎలా జీవించాలి, రాజనీతి గురించి తెలుసుకోవచ్చు. మహాభారతంలో 18 పర్వాల్లో మొదటిది ఆది పర్వం. ఆది అంటే మొదలు అని అర్థం. ఈ పర్వం యొక్క మొత్తం కథను పునాది లాంటిది. ఇందులో కురువంశం ఎలా పుట్టింది వివరంగా చెప్తాను, చూడండి. అష్టవసువు కథ. మహాభారతంలో ఆది పర్వంలోనే వచ్చే ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భీష్ముడు జన్మానికి గల కారణాన్ని, అష్టవసువులు తగిన శాపాన్ని ఇందులో వివరంగా వివరిస్తారు. ఒకసారి 8 మంది దేవతలను తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వశిష్ఠి వద్ద నందిని అనే దివ్యమైన ఆవు ఉంటుంది. అష్టవసువులో ఒకరైన దివ్యు తన భార్య కోరిక మేరకు ఆ ఆవును వశిష్ఠ మహర్షి తెలియకుండా దొంగలిస్తాడు. దీనికి మిగిలిన 7 వసువులు సహకరిస్తారు. తన దివ్యదృష్టిత విషయాన్ని తెలుసుకున్న వశిష్ఠ మహర్షి ఆగ్రహంతో, మీరు మానవులుగా భూమిపై జన్మించండి అని శాపం ఇస్తారు. మహర్షి వసువులను అందరూ వేడుకొనగా కొంత శిక్ష తగ్గిస్తారు. తప్పులో భాగస్వాములైన 7 వసువులు భూమిపై పుట్టిన వెంటనే శాప విముక్తి పొందుతారు. కానీ ఆవును స్వయంగా దొంగలించిన దివ్యు మాత్రం సుదీర్ఘకాలం భూమిపై ఉండి గొప్ప పరాక్రమవంతుడిగా జీవించాల్సి ఉంటుందని చెప్తారు. ఆ 8వ వసువే భీష్ముడిగా జన్మించాడు. మరోవైపు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనే రాజుకి బ్రహ్మదేవుడి శాపం వల్ల భూమిపై జన్మించాలి వస్తుంది. అతను శాంతన మహారాజుకి జన్మిస్తాడు. శాంతనుడు గంగాతీర్థం వద్ద గంగాదేవిని చూసి మోహించాడు. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు విధిస్తుంది. నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నన్ను అలా అడిగినా లేదా ప్రశ్నించినా మరుక్షణం నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. శాంతనుడు దానికి అంగీకరించి ఆమె వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత గంగాదేవికి కుమారులు జన్మిస్తారు. కానీ ఆమె ఒక్కొక్కరిని పుట్టిన వెంటనే గంగానదిలో పారేస్తుంది. అష్టవసువులు ఆమెకు కుమారులుగా జన్మించారు. వారు నదిలో వేయడం ద్వారా గంగాదేవికి వారి శాప విముక్తి కలిగిస్తుంది. 7 కుమారులను అలా నదిలో వేసింది. అయినా శాంతనుడు మౌనంగా చూస్తున్నాడు. కానీ 8వ కుమారుని నదిలో వేయబోతుండగా పుత్రవాత్సల్యంతో శాంతనుడు ఆమెను ఆపుతాడు. షరతు ప్రకారం గంగాదేవి అష్టవసువుల కథ చెప్పి ఆ శిశువుని తీసుకుని భూమి నుండి దేవలోకాలకు వెళ్ళింది. ఆ బిడ్డ పేరు దేవపుత్రుడు, అనగా భీష్ముడు. భీష్ముడు సాధారణ రాజకుమారుడు కాదు. అతనికి దివ్యమైన గురువులు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు నేర్పింది వశిష్ఠ మహర్షి. ధర్మం, రాజనీతిని బోధించింది బృహస్పతి. ఆయుధ విద్య నేర్పించిన మహాగురువు పరశురాముడు. భీష్ముడు అద్భుతమైన ధనుర్విద్యలో నిపుణుడు, దేవతలతో సమానమైన యోధుడు. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి భావించింది, ఇప్పుడు నా కుమారుడు భూమిపై ఉన్న తన కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. అప్పుడు ఆమె భీష్ముడిని తీసుకుని గంగానదీ తీరానికి వచ్చింది. భీష్ముడు తన శక్తిని పరీక్షిస్తున్నాడు. బాణాలతో గంగానదిని ఆపుతున్నాడు. నీరు గాల్లోనే నిలిచిపోయినట్టు కనిపించింది. ఈ దృశ్యం చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. గంగాదేవి ప్రత్యక్షమై చెప్పింది, రాజా, ఇతడే మీ కుమారుడు దేవపుత్రుడు అని. శంతనుడు ఆనందంతో కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు. భీష్ముడు వినయంగా తండ్రికి నమస్కరించాడు. ఇక్కడి నుండి అతని జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయం వస్తుంది. అదే భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు, అసలు భీష్మ ప్రతిజ్ఞ వల్ల మహాభారతం ఎలా మలుపు తిరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.